భద్రత అనేది ఒక కోరిక కాదు, అది ప్రతి మహిళ ప్రాథమిక హక్కు. ఈరోజు ఆ భద్రతను మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం. ఇది కేవలం మహిళల కోసం కాదు, మహిళలను గౌరవించే ప్రతి ఒక్కరి కోసం. భద్రతలో మొదటి అడుగు మన అవగాహన. మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఉన్నప్పుడు ఈ చిన్ని జాగ్రత్తలు తప్పుగా పాటించండి. పాయింట్ నంబర్ 1, మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితో ఉన్నారో మీ కుటుంబ సభ్యులకు లేదా నమ్మకమైన స్నేహితులకు తప్పక తెలియజేయండి. మీ లైవ్ లొకేషన్ షేర్ చేయడం ఉత్తమం. పాయింట్ నంబర్ 2, ఆటో లేదా క్యాబ్ ఎక్కినప్పుడు ఆ వాహనం నంబర్ ప్లేట్ ఫోటో తీసి వెంటనే మీ దగ్గర వారికి పంపండి. ఫోన్ లో మాట్లాడుతున్నట్టుగా నేను ఈ నంబర్ బండి ఎక్కాను, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని గట్టిగా చెప్పండి. పాయింట్ నంబర్ 3, మీ చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి. హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటల్లో మునిగిపోవడం లేదా ఫోన్ లో పూర్తిగా లీనమవడం వంటివి చేయకండి. మీ పరిసరాలపై పూర్తి దృష్టి ఉంచండి. పాయింట్ నంబర్ 4, వీలైనంత వరకు చీకటిగా నిర్మానుషంగా ఉన్న దారుల్లో నడవడం మానుకోండి. కొంచెం దూరం ఎక్కువైనా జనం ఉన్న దారిని ఎంచుకోండి. మీ హ్యాండ్ బ్యాగ్ కేవలం వస్తువుల కోసమే కాదు, అది మీ రక్షణ కవచం కూడా కావచ్చు. మీ బ్యాగ్ లో ఎల్లప్పుడూ ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన వస్తువులు. నంబర్ 1, పెప్పర్ స్ప్రే. దీని బ్యాగ్ లో ఎక్కడో లోపల కాకుండా సులభంగా చేతికి అందేలా పెట్టుకోండి. ఎలా వాడాలో ముందే తెలుసుకోండి. నంబర్ 2, సేఫ్టీ అలారం లేదా విజిల్. ఏదైనా ప్రమాదం అనిపించినప్పుడు గట్టిగా విజిల్ వేయడం లేదా సేఫ్టీ అలారం బటన్ నొక్కడం వల్ల చుట్టూ ఉన్న వారి దృష్టిని వెంటనే ఆకర్షించవచ్చు. ఆ అరుపుకి దున్నగుడు కూడా భయపడతాడు. నంబర్ 3, పవర్ బ్యాంక్. మీ ఫోన్ ఎల్లప్పుడూ ఛార్జింగ్ తో ఉండేలా చూసుకోండి. అత్యవసర సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం చాలా ప్రమాదకరం. నంబర్ 4, చిన్న టార్చ్ లైట్. ఇది చీకటి ప్రదేశాల్లో దారి చూడడానికే కాదు, ఆకస్మికంగా ఆ కాంతిని అవతలి వ్యక్తి కళ్ళపై వేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎవరైనా మిమ్మల్ని వెంబడిస్తున్నారని లేదా వారి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించినా అస్సలు కంగారు పడకండి. భయపడితే బలహీన పడతాం. ఆ సమయంలో ధైర్యంగా తెలివిగా ఇలా వ్యవహరించండి. నడక వేగం మార్చండి. మీరు నడుస్తుంటే మీ వేగం పెంచండి లేదా ఆగి వారు మిమ్మల్ని దాటి వెళ్లేలా చేయండి. వారు కూడా మీతో పాటు ఆగితే మీ అనుమానం నిజమేనని నిర్ధారించుకోవచ్చు. సురక్షిత ప్రదేశానికి వెళ్ళండి. పెట్రోల్ బంక్ లేదా జనం ఉన్న ప్రదేశానికి వెళ్ళండి. ఫోన్ కాల్ను ఉపయోగించండి. వెంటనే మీ తండ్రికి, సోదరుడికి లేదా స్నేహితుడికి కాల్ చేసి నేను ఇక్కడికి చేరుకున్నాను, నన్ను పికప్ చేసుకో అని మీరు ఒంటరిగా లేరనే వారికి తెలిసేలా గట్టిగా మాట్లాడండి. శబ్దం చేయండి. అవసరమైతే సహాయం చేయండి అని గట్టిగా అరవండి. మీ ధైర్యమే మీ మొదటి ఆయుధం. డైల్ 100 లేదా 181 నంబర్లను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అయితే ఒక ముఖ్యమైన విషయం, మహిళల భద్రత కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి సమిష్టి బాధ్యత. ఒక సోదరుడిగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా, ఒక తోటి పౌరుడిగా మన వంతు బాధ్యతను మనం నిర్వర్తించాలి. ఎప్పుడైనా ఒక మహిళ అభద్రతకు లోనైతే నాకెందుకులే అని వదిలేయకండి. దయచేసి స్పందించండి. మీ ఒక్క స్పందన ఒక పెద్ద నేరాన్ని ఆపవచ్చు. మహిళలను గౌరవించి వారి స్వేచ్ఛకు భరోసా ఇచ్చే సమాజాన్ని నిర్మిద్దాం. మన కూతుళ్ళు, మన సోదరీమణులు, మన స్నేహితులు రాత్రి పగలని తేడా లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా నిర్భయంగా వెళ్ళగలిగినప్పుడే మనది నిజమైన స్వాతంత్రం పొందిన దేశం. ఈ ముఖ్యమైన సందేశం మీకు నచ్చినట్లయితే దయచేసి ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ స్నేహితురాలికి లేదా అలాగే ఒంటరిగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకు షేర్ చేయండి. ఇలాంటి